1857 మీకు తెలుసు సిపాయి మ్యూటినీ, సిపాయి తిరుగుబాటు జరిగిందా? అడ్వకేట్లు కాబట్టి మీకు బాగా తెలుసు. అంత వెనక్కి అంత డెప్త్ కు మేము చదవం కదా, అయితే పైపైన అలా టచ్ చేస్తాం. యా ప్లీజ్ చదివా. సిపాయి తిరుగుబాటు ఐడియా అది అందరికి యూజువల్ గా అవగాహన ఉండే ఉంటుంది. అవును అవును. సిపాయి తిరుగుబాటు జరిగిన 1 సంవత్సరం తర్వాత 1858లోని మొదట ఈ కేసు గురించి గొడవ అన్నది స్టార్ట్ అయిందండి. ఎప్పుడు 1858 నుంచి 1947 వరకు సిరీస్ ఆఫ్ కేసెస్ పడుతూనే ఉన్నాయి ఈ కేసు ఈ ప్రాంతం గురించి. ఎప్పుడైతే 1947లోని భారతదేశం స్వతంత్రురాలైందో అక్కడి నుంచి 1950 నుంచి మళ్ళీ 70 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం జరిగింది. సో ఈ ఇంటర్గ్నమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 1858 నుంచి 1947 వరకు అప్పుడంతా మనం బ్రిటిష్ జ్యుడిషియల్ అపరేటర్స్లో ఉన్నాం, అంటే బ్రిటిష్ అథారిటీలో ఉన్నాం మనం. కానీ సిరీస్ ఆఫ్ కేసెస్ పడుతున్నాయి. ఫస్ట్ కేసు ఎలా పడిందంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఇది వినడానికి. ఈ 300 సంవత్సరాల్లో ముస్లిం తరఫున వాదించినటువంటి వాళ్ళకి, అంటే ఈ కేసు ఒక్క ఎవిడెన్స్ లేదండి 300 సంవత్సరాల పాటు. ఒక్క ఎవిడెన్స్ లేదు, నాట్ ఈవెన్ వన్ ఎవిడెన్స్ దట్ షోస్ ఏంటి అని. అది తర్వాత చెప్తాను నేను, ఇంకా చెప్పే కొద్దీ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 300 సంవత్సరాల పాటు ఎవిడెన్స్ లేదు. 70 సంవత్సరాల టైం కోర్టు ఇచ్చినటువంటి పీరియడ్ ఈ కేసు జరిగిన పీరియడ్. ఈ 300 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది ఈవెంట్ ఇండిపెండెన్స్కి ముందు ఏం జరిగిందంటే, ఒక తానేదారు ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది ఒక తానేదారు ద్వారా. తానేదారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి తీసుకొచ్చారు. ఏమని, ఇక్కడ హిందూ ముస్లింల గొడవలు అవుతున్నాయి, ఇక్కడ మందిర్ మసీదు గొడవలు అవుతున్నాయి, కమ్యూనల్ రైట్స్ అటువంటి పరిస్థితులు, అంటే శాంతియుతంగా లేని పరిస్థితులు చాలా ప్రభవిల్లుతున్నాయి, ఇది ఎఫ్ఐఆర్, ఇది రిపోర్టు అని వచ్చింది. సింపుల్గా చెప్తా. నెక్స్ట్ డే ఏమైందంటే, మసీద్ యొక్క ముత్తవల్లి వచ్చాడు కోర్టుకి. ముత్తవల్లి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ద మాస్క్. మసీదుకి సూపరింటెండెంట్స్ ఉంటారు అన్నట్టు. ఆయన వచ్చి, అవునండి ఇలా జరిగింది, నేనే సాక్షిని, ఇటువంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని సంతకం పెట్టి, నేను ముత్తవల్లి సూపరింటెండెంట్ ఆఫ్ మసీదీ జన్మస్థానం రాసిపోయాడు. ఎక్కడన్నా ప్రపంచంలో మసీదు పేరు జన్మస్థానం అని ఉంటుందా? అయిపోయిందా? ఫస్ట్ ఎవిడెన్స్ వాళ్ళంతటా వాళ్ళే చెప్పిన ఎవిడెన్స్. ఇక్కడ హిందూ గ్రంథాలు, ట్రావెలాగ్స్ అంటే యాత్రా గ్రంథాలు, పుస్తకాలు ఇవన్నీ పక్కన పెడితే మనం చరిత్ర చూసుకుంటే వాళ్ళంతటా వాళ్ళే చెప్పారండి ప్రతి చోట. సింపుల్గా ఆలోచిద్దాం. దీనికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. భారతదేశంలో చాలా దండయాత్రలు జరిగాయి. ముఘల్స్ కానివ్వండి, ఢిల్లీ సల్తనేట్స్ కానివ్వండి, చాలా దండయాత్రలు చేశారు. దండయాత్రలు చేసిన ప్రతిసారి ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఇది నిజమే కదా, నేను చెప్పింది కాదు, మనం ఏదో సరదాగా మాట్లాడుకునే విషయం కాదు, చరిత్రలోనే చూపిస్తుంది. హిస్టరీ ఈస్ టెల్లింగ్. ఇంకా గట్టిగా మాట్లాడితే మార్క్సిస్ట్ లెఫ్టిస్టులు రాసినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల్లోనే ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే లెఫ్టిస్ట్ హిస్టరీ అంతా అందులో క్లియర్ గా చెప్తుంది. దే సింప్లీ వ్యాండలైజ్ ద టెంపుల్స్, అండ్ ఆ వ్యాండలైజ్ చేసిన టెంపుల్స్ ని మీలాగా నాలాగా సాధారణ అప్పటిలో భక్తులు కానివ్వండి, లేదా ఆలయాల్లో అర్చకులు కానివ్వండి, లేదా చిన్న చిన్న రాజులు, ముఘల్ కింగ్డమ్ కింద ఉన్న రాజులు దాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఉదాహరణనే సోమనాథ్ ఆలయం. చాలా మందికి తెలిసి ఉంటుంది. సోమనాథ్ ఆలయాన్ని 16 సార్లు దండయాత్ర చేసి భూస్థాపితం చేసిన చరిత్ర. భూస్థాపిత అంటే ఆనవాళ్ళు కూడా లేనంత లెవెల్లో 16 సార్లు దండయాత్ర చేశారండి. ఎవరు? మహమ్మద్ గజనీ నుంచి ఔరంగజేబు, మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఎంతోమంది దండయాత్రలు చేశారు. సరే, ఆలయాన్ని మనం ఉదాహరణకు తీసుకుందాము. సరే అనుకుందాం ఒక విషయము, ఆలయాన్ని ఓన్లీ సంపద కోసమో, లేకపోతే అక్కడ దొరికేటటువంటి ఆలయాలు అప్పట్లో బ్యాంక్స్ అండి. అవును, నిజం చెప్పాలి. అక్కడ ఉండేటటువంటి జ్యువెల్స్ కోసమో, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాటి కోసమో చేసి ఉంటే 16 సార్లు ఎందుకు దండయాత్ర జరుగుతుంది? అదే కదా, పూర్వ వైభవము అన్ని సార్లు ఉండదు కదా. అవును, నాలాంటి వ్యక్తులు ఏం చేశారంటే కట్టడానికి ప్రయత్నించారు. కట్టినప్పుడు ప్రతిసారి అదే నిర్మాణంలో ఉండదు కదా, అదే మెజర్మెంట్స్ అవి ఉండకపోవచ్చు, మారిపోతూ ఉంటుంది.
ఆ మారిపోయినా కూడా ప్రతిసారి టెంపుల్ ఒరిజినల్ నేమ్ అలాగే ఉంచారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ సోమనాథ్ టెంపుల్. మీరు నమ్మరు, ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే ఈ విషయము. ఔరంగజేబు తనకి 80 ఏళ్ళు వచ్చాక 80వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయం ఇంకా ఉందా, అక్కడ ఇంకా వర్షిప్ జరుగుతుందా, అక్కడ వర్షిప్ జరిగితే ఇప్పుడే వెళ్ళి దాన్ని ధ్వంసం చేయండి అని ఆర్డర్ ఇచ్చాడండి. ఏ విధంగా ధ్వంసం చేయండి అంటే అది మళ్ళీ ఇంకా అసలు మళ్ళీ దాని నిర్మాణం జరగకూడదు అనే లెవెల్లోని. ఎందుకని అంటే దట్ వాజ్ దేర్ అజెండా. వాళ్ళ చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ థింగ్ దే వాంటెడ్ టు లూట్ ద కంట్రీ, అది మన హిస్టరీ చెప్తుంది. రెండోది ఇస్లాం యొక్క ప్రాపగేషన్ కోసం. అప్పట్లో సెక్యులర్ భావం మనకుంది, వాళ్ళకి లేదు కదా అప్పటి వాళ్ళకి. తర్వాత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం మనకేమో ఇట్స్ నాట్ అ ఫారెన్ వర్డ్. అవును, మనం అందరినీ ఆహ్వానించాం, అందరినీ మన దేశంలో ఒక చోటు కలిగించాం, మన సాంప్రదాయంలోనే ఉంది అది. సో ఆ దండయాత్ర చేసినోడికి సెక్యులర్ భావాలు ఉండవు కదా. అవును కదా, ధ్వంసం చేయాలనే చూస్తాడు. ఇంకా భయంకరమైన విషయం చెప్తాను నేను. నలంద యూనివర్సిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, గొప్ప యూనివర్సిటీ అది. అవును, నలంద యూనివర్సిటీని భక్తయార్ ఖిల్జీ కాల్చివేసాడు దండయాత్ర చేసి. మన గ్రంథాలు అక్కడ ఆ యూనివర్సిటీలోని మెటలర్జీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్ ఇటువంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవారండి. అటువంటి విశ్వవిద్యాలయాన్ని భక్తయార్ ఖిల్జీ కాల్చివేస్తే 3 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి. 3 నెలలు అంటే ఇమాజిన్ ఎంత జ్ఞాన సంపద పోయింది, మన దేశం యొక్క ఎంత శిల్ప సంపద పోయింది. కెన్ వి రిస్టోర్ దాట్? ఈరోజు మనం రిస్టోర్ చేయలేము. అటువంటి బుక్స్ కానివ్వండి, అటువంటి గ్రంథాలు మనం రిస్టోర్ చేయలేము. కానీ ఆ రిస్టోరేషన్, ఆ రివైవలైజేషన్ అయోధ్య కేసులో జరుగుతుంది. అది ఒక గొప్ప విషయం. అందుకే దట్ ఈస్ ద ట్రెండింగ్ టాపిక్ నౌ. మీరు అందరు ఎందుకు ఇంత ట్రెండింగ్, ఎందుకు ప్రపంచం మొత్తం చూస్తుంది అంటే ఎందుకు చూస్తుంది. సో అలాగా స్టార్ట్ అయింది. నేను చెప్పా కదా మసీదీ జన్మస్థాన్. సో ఎప్పుడైతే ఆలయాల్ని ధ్వంసం చేశాక వీళ్ళు పునర్నిర్మాణం చేస్తూ వచ్చారో ఆలయం పేరు అదే ఉండింది. దట్ ఈస్ హౌ రామ జన్మభూమి అనే పేరు అలాగే ఉండింది. ఈ సోమనాథ్ లాగానే, సోమనాథే కాదు మీరు చూసుకుంటే దిస్ రెప్లికా ధ్వంసమైన ప్రతి టెంపుల్ దగ్గర ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. అవును, పేర్లు అవే ఉంటాయి, టెంపుల్ అదే ఉంటుంది. సో అలా జరిగింది అన్నట్టు. ఆ తర్వాత ఐనీ అక్బరీ అనేటటువంటి పుస్తకంలోని, గ్రంథంలోని అక్బర్ యొక్క పీరియడ్లోని అరౌండ్ 16th or 17th century మేబీ, ఐఎమ్ నాట్ అక్యూరేట్ అబౌట్ ద క్రొనాలజికల్ డేట్స్. ఆ ప్రాంతంలోని, ఆ టైంలోని ఐనీ అక్బరీ అనేటటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా అక్బర్ ఏమని రాశాడంటే, అక్బర్ హనుమాన్ టీలా అనేటటువంటి ప్రాంతంలోని ఈ అయోధ్యలో హనుమాన్ టీలాలోని 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ హనుమాన్ టీలాకి ఇచ్చాడండి. ఇచ్చి పర్షియన్లో రాశాడు అక్బర్ ఏమని, ఈ హనుమాన్ టీలాకి నేను 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నాను, నెక్స్ట్ సబ్సిక్వెంట్ రూలర్ అంటే నెక్స్ట్ ముఘల్ రాజు ఎవరైతే ఉంటారో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని రెన్యూ చేయాలి అని రాసి, దీనిని వాళ్ళ స్క్రైబ్ ఉంటారు కదా, యూజువల్లీ లిఖించేవారు ఉంటారు కదా ఈ ఆర్డర్స్ని, వాళ్ళు ఉర్దూలోని లిఖించారు అన్నట్టు. ఏమని ట్రాన్స్లేట్ చేస్తే అందులో ఏముందంటే, అక్బర్ అనేటటువంటి ఎంపరర్ 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ రామ్టీలాకి ఇచ్చాడు, నెక్స్ట్ సబ్సీక్వెంట్ రూలర్ ఎవరైతే వస్తారో వారు దీన్ని రెన్యూ చేయాలి, ఇది నేను అక్బర్ అయినటువంటి నేను రామ జన్మభూమి నుండి రాస్తున్నాను అని రాశాడండి. అయిపోయింది, సెకండ్ అయిపోయింది. ఇంకేంటి, ఇంకొక ఎవిడెన్స్ దొరికిపోయింది. ఇట్లా 300 సంవత్సరాలు వాళ్ళకి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇంకా అన్నిటికంటే పెద్ద గివ్ అవే చెప్తాను నేను, సున్నీ వక్ఫ్ బోర్డ్ అసలు లేదండి. వక్ఫ్ బోర్డే లేదు 300 సంవత్సరాలు. మరి ఎక్కడి నుంచి ఎంత బిల్ క్రియేట్ చేసింది? ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ వచ్చింది. వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు ఏమని వచ్చిందంటే, సూట్ ఏం వేశారంటే, ఈ బాబర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బాబర్ అనే వ్యక్తి సున్నీ ముస్లిం కాబట్టి ఈ మాస్క్ మా సున్నీ వక్ఫ్ బోర్డ్కే చెందుతుంది అని చెప్పి ఇప్పుడు వచ్చారు. అప్పుడు నేను అనేది వక్ఫ్ బోర్డ్ అంటే అన్నేళ్ల క్రితం లేదు. వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ వీటన్నిటి గురించి చూసుకునేది ఏదైతే ఉంటుందో ముస్లిం వారి యొక్క బోర్డు, దాన్ని వక్ఫ్ బోర్డ్ అంటాం అన్నట్టు. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ విచ్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ స్మాష్ అండ్ గ్రాబ్. స్మాష్ చేశారు, గ్రాబ్ చేసుకొని స్మాష్ చేసేసారు, దోచుకున్నారు, ధ్వంసం చేశారు. దట్ ఈస్ అన్ ఇండికేషన్.
ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన వాళ్ళంతటి వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్లేవి, మనం సృష్టించినవి కాదు. వే బిఫోర్ దిస్ అజిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకి చరిత్రలోని వాళ్ళంతటి వాళ్ళే లిఖించుకున్నారు. ఇంకా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వాళ్ళంతటి వాళ్ళు రాసింది ఏంటంటే, హదిక్కాయి సుధానా అనేటటువంటి పుస్తకంలోని, సుధానాను అనేటటువంటి ఇస్లాం పుస్తకంలోని మిర్జా జాన్ అనేటటువంటి వ్యక్తి, పోత్రి అంటారు, ఔరంగజేబ్ యొక్క పోత్రి ఆవిడ, వారు రచించినటువంటి పుస్తకంలో ఏమనుందంటే, ఇస్లామీల యొక్క టార్గెట్, ఇస్లాంల యొక్క అప్పట్లో ఢిల్లీ సల్తనేట్స్ కానివ్వండి, ముఘల్స్ కానివ్వండి, ఎవరైనా కూడా హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయాలి. కాశీ, మథుర, అయోధ్య ఇటువంటి ఆలయాలు, ప్రముఖమైనటువంటి ఆలయాలు ఏముంటాయో వాటిని మేము ధ్వంసం చేశాము. ఇది ప్రైడ్ ఆఫ్ ఇస్లాం, అంటే మా ముఘల్స్ కానివ్వండి, మా సల్తనేట్స్ యొక్క గొప్పతనం, విక్టరీ, గొప్పతనం ఇది. మేము ఇంకా భూస్థాపితం చేస్తాం హిందూయిజాన్ని రాబోవు కాలంలో. అటువంటి మోటివేషన్ ప్రతి ఒక్క రాజుకి ఈ రోజు నుంచి ఉండాలి అని ఆవిడ అందులో రచించారు. ఎవిడెన్స్ క్లియర్లీ, ఇట్స్ అ క్లియర్ గివ్ అవే. వాళ్ళే రాస్తారు. తారీఖీ అవధి అనేటటువంటి పుస్తకంలోని అలామా అనేటటువంటి వ్యక్తి, ఇవన్నీ వాళ్ళు రాసినవే. అదే అలామా అనేటటువంటి వ్యక్తి, రామ జన్మభూమి హిందువులకు చాలా ఇంపార్టెంట్. రాముడు, ఎందుకంటే రాముడు మళ్ళీ వాళ్ళే చెప్పారు ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. రాముడు విష్ణు యొక్క 7th అవతారము, హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి ఆరాధ్య దైవము. అటువంటి వ్యక్తి అయోధ్యలో సరయూ నది తీరాన పుట్టాడు. అటువంటి ఆలయాన్ని మేము ధ్వంసం చేయడం ఇది మా విక్టరీ అని అందులో రాశారు. అయిపోయింది. ఈ పుస్తకం కూడా అయిపోయిందా? సో ఫసానా ఈ ఇబ్రత్ అనేటటువంటి పుస్తకము ఉర్దూ నావలిస్ట్ రచించారండి. అలీ బేగ్ అనేటటువంటి వ్యక్తి రచించారు. ఆయన ఏమని రచించారంటే, అయోధ్యతో పాటు, అయోధ్య బాబర్ ధ్వంసం చేసేసాడు, అక్కడ మాస్క్ కట్టేసాడు, అయిపోయింది. అయోధ్యతో పాటు, రామ మందిరంతో పాటు సీతాకి రసోయ్, అంటే సీత యొక్క కిచెన్ అండి, సీత యొక్క కిచెన్ ఉండేది అక్కడే ప్లేస్, హనుమాన్ ఘరి అనేటటువంటివి, ఇవన్నీ కూడా ఔరంగజేబ్ ధ్వంసం చేసి బాబర్ యొక్క కళని సంపూర్ణంగా నెరవేర్చాడు అని ఈ పుస్తకంలో రాశారు. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రూఫ్ దట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రూఫ్, బిగ్గెస్ట్ గివ్ అవే. ఇన్ని ఇది నేను చెప్పిన కొన్ని ఇలాంటివన్నీ కూడా ఇది 1045 పేజీల జడ్జిమెంట్ లో ఉన్నాయి. పగడ్బందీగా రాసిచ్చారండి ఆ జడ్జిమెంట్. ఇప్పుడు చాలా మంది అంటారు, ఫస్ట్ మీరే అంటారు నన్ను అడిగితే, న్యాయ వ్యవస్థ అన్ని ప్రూఫ్లు నాకెందుకు ఇన్ని సంవత్సరాలు, ఇంత డిలే ఎందుకు? మన ఫస్ట్ ఇంటర్వ్యూ మొత్తం అదే జరిగింది. అవును. మీరే ఆలోచించండి. డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఇంకా మించిపోతే సుప్రీంకోర్టు కూడా కాదు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాలి కదా, అది హైయెస్ట్. ఇంకా దాని మించింది లేదు, ఇంకా కోర్ట్ ఆఫ్ గాడే, ఇంకా పైకి వెళ్ళక దేవుడితోనే అక్కడ చూడమే. అలాంటిది సుప్రీంకోర్టు ఇంత పగడ్బందీగా ఇన్ని సాక్ష్యాధారాలతో జడ్జిమెంట్ ఇచ్చాక ఎవరన్నా అసలు దీనికి ఎదురెళ్ళగలరా? అందుకు పట్టింది 70 సంవత్సరాలు. అవునా కాదా? ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ కేసు పడంగానే అవును ఒక ఎవిడెన్స్ దొరికింది, ఇది రాముడిదే, ఇచ్చేయండి అంటే అప్పుడు దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి మీరు? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడగలరా?